అండి. మన వాక్య ధ్యానం కొరకు మనం గత దినం తుకిస్తుని గురించి చదివాము. అయితే ఒకటి రెండు మాటలు ఇంకా వాటి గురించి మనం చూసుకొని తర్వాత వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. మరి పౌలు భక్తుని రోమా జైల్లో ఉన్నప్పుడు చూడటానికి మరి తీతుని తిమోతిని కూడా ఆ సంఘ బాధ్యతల నుంచి తాత్కాలికంగా మరి రిలీవ్ చేసి, అంటే తను అక్కడ నిలబడి క్రేతులో ఉన్నటువంటి సంఘాల బాధ్యత తీసుకొని తాత్కాలికంగా తీతు మరి జైల్లో ఉన్న పౌలును సందర్శించడానికి, అలాగే ఎఫెస్ లో నిలబడి తిమోతిని పౌలు దగ్గరికి పంపించడానికి మరి తుకికు సాధనంగా వాడబడ్డాడు అనే విషయాలు మనం చూసుకున్నాం. ఆయనకున్నటువంటి 5 రిఫరెన్సులు ఆయన యొక్క 5 రిఫరెన్సుల్ని మనం చాలా వీలుగా చూసుకున్నాం. అయితే మరి ఈయన దగ్గర అంతేకాకుండా మొదటి 2 రిఫరెన్సులు మరి ఎఫెసీకి రాసింది కానీ కొలసీకి రాసింది కానీ వీటి నుంచి చూసినప్పుడు ఎంత చక్కటి పిలుపుని పౌలు భక్తుడిని పిలుస్తాడు. ఏమనంటే మరి ప్రియమైనటువంటి సహోదరుడు, నమ్మదగినటువంటి పరిచారకుడు అని పిలుస్తాడు ఒక చోట. మరి ఇంకో చోట ప్రియమైనటువంటి సహోదరుడు, నమ్మదగిన పరిచారకుడు అని మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా వాడతాడు. ఆ విధంగా తను మరి తన యొక్క పాత్ర ఏముంది అని మనం చూస్తే, మరి మొట్టమొదటిగా ఆయన పౌలు భక్తునికి మిషనరీ జర్నీలో, మిషన్ యాత్రలో తన తోటివాడు. అది తర్వాత ఎఫెసీయులకు రాసిన దాంట్లో ఇంకో మాట, విశ్వాసుల్ని మరి ప్రోత్సాహపరిచేటువంటి వాడు అని రాయబడింది. మరి కొలసీలకు రాసిన దాంట్లో అయితే నమ్మదగినటువంటి దూత, లేకపోతే మెసెంజర్, అంటే తన పత్రికల్ని తీసుకుని వెళ్ళాడు. పౌలు రాసిన పత్రికలను తీసుకుని వెళ్ళాడు. మరి తిమోతిలోనేమో ఎఫెసీకి పంపాడు తిమోతిని రిలీవ్ చేయడానికి. మరి తీతులోనేమో మరి తీతుకు బదులుగా అక్కడ క్రేతులో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ నాయకత్వం వహించాడు. ఇవన్నీ కూడా మరి తుకిస్ గురించి రాయబడినటువంటి విషయాలు. మరి తన యొక్క క్యారెక్టర్ చూసినట్లయితే, మరి తన బాధ్యతల విషయంలో చాలా ఆధారపడదగిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడు. మరి చూసినట్లయితే పౌలు అన్నాడు కదా, బిలవర్డ్ అంటే ప్రియమైన సహోదరుడు అన్నాడు. అంటే తను ఆ రిలేషన్కి ఎంత విలువిచ్చాడు, ఆ సంబంధానికి. మరి తను ఎంతగా తన హృదయంతో ఇతరుల గురించినటువంటి కేర్, భద్రత, జాగ్రత్త తీసుకుంటాడో మనకు అర్థమవుతా ఉంది. మరి ఇందాక చెప్పినట్లుగానే అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన పత్రికలను ఆయా సంఘాలకి తీసుకువెళ్ళడానికి ఎన్నుకొనబడినటువంటి వాడు. మరి తనకున్నటువంటి ఆ యొక్క ఆలోచన విధానం, మైండ్ సెట్ చూసినట్లయితే, మరి సేవకుని యొక్క, పరిచారకుని యొక్క ఆ యొక్క మనస్సు కలిగి మరి ఆ పని చేసుకుంటా వెళ్ళాడు. తనకేదో ఎక్కువ తన గురించి, అంటే తనకి మొదటి స్థానం ఇవ్వాలని కానీ, లేకపోతే తనకి ప్రాధాన్యత ఇవ్వాలని కానీ కోరుకున్నటువంటి వాడు కాదు. తన వర్క్ని, తనకి ఏదైతే
ఇవ్వబడిందో ఆ పనిని ఎంత జాగ్రత్తగాను గొప్పగాను చేసినట్లుగా మనం చూస్తాం. మరి క్రైస్తవ జీవితంలో తుకిక గురించి మనం ఏమి నేర్చుకుంటాం అని కనుక మనం చూస్తే గనక మరి చాలా పాఠాలు మనకు వస్తాయి. మరి ఎప్పట్లాగానే అంటే ఆయన యొక్క శిష్యుల్లో కొంతమంది గురించి చెప్పుకున్నట్లే మరి యేసుక్రీస్తు ప్రభుని చూస్తా ఆయనకి ఆ పరిచర్య చేసిన దేవుని యొక్క సేవని గురించినటువంటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి అవగాహన ఏ విధంగా శిష్యులు కలిగి ఉన్నారో అటువంటి అవగాహన ఈయనలో కనిపిస్తుంది. మరి నిశ్శబ్దమైనటువంటి విధేయత. చాలా సార్లు అవన్నీ అందరూ గమనించాలి, అందరూ చూడాలని కోరుకుంటాం. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉండి విధేయత చూపించే విషయాలని గుర్తిస్తాడు అనేది తుకిక్ జీవితంలోంచి కూడా మనకి అర్థమవుతా ఉంటుంది. మరి తర్వాత పౌలు భక్తుని పరిచర్లో ఈయన సపోర్ట్ చేస్తా వచ్చాడు. అంటే ఒక సహాయంగా ఉన్నాడు, ఒక మద్దతుగా ఉన్నాడు. అది కూడా పరిచర్యే. అంటే సపోర్ట్ చేసేటువంటి పరిచర్య కూడా పరిచర్యే అనేది మన దేవుని పరిచర్యే అనేది మనం గుర్తించాలి. అంటే స్టేజ్‌లెక్కి ప్రసంగాలు చేయడము అవి మాత్రమే కాదు. సంఘంలో ఉన్న అనేకమైన పనుల విషయంలో మరి వాటిని వాటి విషయంలో మరి మద్దతుగా ఉండటం, సపోర్ట్‌గా ఉండటం, ఆసరాగా ఉండటం అనేది కూడా మరి దేవుని యొక్క పరిచర్యే అనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి అంతేకాకుండా మరి ఒక వ్యక్తి ఆధారపడదగిన వాడిగా ఉండడం అనేది ఆత్మీయమైనటువంటి నమ్మకానికి దారితీస్తది. అది దాన్ని కడతది. అంటే మన మీద ఆధారపడొచ్చు, మనం నమ్మొచ్చు అనేటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఆత్మీయమైనటువంటి మేలుని, నమ్మకాన్ని కలిగిస్తది. మరి నిజమే. ఒక వ్యక్తి ఆధారపడదగిన వాడు అని ఇతరుల చేత అనిపించుకోవడం అనేది చిన్న విషయమేం గాదు. అది ఎన్ని సార్లు నిజాయితీగా ప్రవర్తిస్తే ఆ పడదగిన వాడు, పడదగిన వ్యక్తి అనేటువంటి ఒక ఒక మార్క్ మనకొస్తదో మరి అది చిన్న విషయం కాదు. తర్వాత ప్రోత్సాహపరచడం అనేది మరి సంఘాన్ని బలపరుస్తది. సో, ఈ తుకికి ఉన్నటువంటి ఇతరుల్ని ప్రోత్సాహపరచడం అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి గుణం అనేక సంఘాలకి మరి బలంగా మారింది. అందుకని ఆయన ఆయా సంఘాలకెళ్ళినప్పుడు ఎఫెసుకెళ్ళినప్పుడు ఎఫెసుని బలపరిచాడు. ఎఫెసులో ఉన్న వారిని. మరి క్రేతుకెళ్ళినప్పుడు క్రేతుని బలపరిచాడు. కొలస్సీలకి పత్రిక తీసుకెళ్ళి ఇచ్చి వారిని ప్రోత్సహించి బలపరిచాడు. ఆ విధంగా మరి మనం చూస్తా ఉంటాం. ఆయన యొక్క జీవిత విధానంలోంచి అనేకమైన పాఠాలు నేర్చుకుంటా ఉంటాం. మరి నిజంగానే మనం కూడా వాటిని మన యొక్క జీవితంలోనికి తీసుకోవాలి. మరి అందుకనే కొన్ని ప్రశ్నలు కూడా మనం వేసుకోవాలి. కొంతమంది జీవితాల గురించి మనం చదువుతా ఉన్నప్పుడు, నేర్చుకుంటా ఉన్నప్పుడు మరి చిన్న విషయాల్లో చిన్న చిన్న బాధ్యతల విషయంలో నేను నమ్మకంగా ఉంటున్నానా? పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించకుండా హృదయపూర్వకంగా నేను పరిచర్య చేయగలుగుతున్నానా? నేను దేవుని యొక్క ప్రజలకి ప్రోత్సాహకరంగా ఉన్నానా? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకు కూడా మరి అవి మనకి మనం వేసుకోదగినటువంటి ప్రశ్నలు తుకిక జీవితంలోంచి. కాబట్టి మరి చూసినట్లయితే మరి తుకిక్ మనకి ఎప్పుడు కూడా ఒక జ్ఞాపకాన్ని ఇస్తా ఉంటాడు. లేకపోతే ఒక రిమైండర్, జ్ఞాపకం చేసుకోండి అనే మాటని ఇస్తా ఉంటాడు. ఏంటంటే ఒక సంఘం మరి స్ట్రాంగ్ గా, బలంగా ఎప్పుడు నిలుస్తుంది అంటే నమ్మకమైనటువంటి పరిచారకులు మరి బలంగా నిల్చున్నప్పుడు, స్థిరంగా నిల్చున్నప్పుడు ఒక సంఘం బలంగా నిలుస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం వేసుకునేటువంటి ప్రశ్నలు తుకిక జీవితంలోంచి వేసుకోవాలి. దానికి మన దగ్గర జవాబులు కూడా ఉండాలి. అప్పుడే మనం దేవునికి కూడా జవాబుని మరి చెప్పగలుగుతాం. కాబట్టి చిన్న పాత్ర, చాలా చిన్న పాత్ర,
చాలా తక్కువగా ప్రస్తావించబడినటువంటి వ్యక్తి. అయినప్పటికి కూడా తన జీవితంలో ఎన్ని పనులు చేశాడో మనం చూస్తే చాలా ఆశ్చర్యపడతాం. మరి నిజమే, దాగి ఉండి పని చేయడం అనేది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి విషయమో మరి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాతి రోజుల్లో మరి ఆ చరిత్ర గ్రంథాలు గనక పరిశోధిస్తే తర్వాతి రోజుల్లో ఇతుకికు మరి ఒక ప్రదేశానికి బిషప్ గా పనిచేశాడు. అంటే ఆ పాస్టర్ గా లేకపోతే ఒక బిషప్ గా పనిచేశాడు అని చెప్పబడింది. మరి అది మరి ఇతుకికు యొక్క మరి కథ. తర్వాత మరి మన ప్రధాన వచనంలో అంటే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రధాన వచనంలో ప్రధాన పాఠ్య భాగంలోంచి మనం చూసుకుంటే 2వ వ్యక్తి 9వ వచనంలో కనిపిస్తాడు మనకి. మరి ఒనేసిము, 2వ వ్యక్తి ఒనేసిము, యవనస్తుడైనటువంటి ఒనేసిము గురించి కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మరి ఈ ఒనేసిము మరి మనకి కొన్ని రెఫరెన్స్లో కనిపిస్తాడు. ఇక్కడ మాత్రమే కాకుండా కొలసీ 4:9 మాత్రమే కాకుండా మరి ప్రధానంగా ఒనేసిము ఎక్కడ కనిపిస్తాడు అని అంటే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 18 వరకు కనుక మనం చదివితే మరి అక్కడ కనిపిస్తాడు. ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ఒనేసిము గురించి ఏంటి అంటే మరి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎవరైనా వీలైతే తీసి చదవండి. మరి ఎంత గొప్ప వచనాన్ని, ఎంత గొప్ప స్టేట్మెంట్ ని పౌలు భక్తుడు ఒనేసిము కోసం ఆ 11వ వచనంలో ఇస్తా ఉంటాడు. మీరు తీసి చదివే లోపల నేను ముందుకెళ్తాను. మరి ఈ ఒనేసిము ఎవరు అని మనం కనుక చూసినట్లయితే మరి ఫిలెమోను అనేటువంటి వ్యక్తికి మరి కొలసీలో ఉండేటువంటి ఒక క్రైస్తవునికి దాసుడిగా ఉన్నాడు. బానిసగా, దాసుడు కూడా కాదు, బానిసగా ఉన్నాడు. ఫిలెమోను యొక్క బానిస అయిన ఈ ఫిలెమోను కొలసీలో ఉండేటువంటి ఒక క్రైస్తవుడు. మరి తర్వాత చూసినట్లయితే కనుక మరి తన యొక్క మాస్టర్ నుంచి, తన యజమానుడి దగ్గర నుంచి మరి కొంత ధనాన్నో లేకపోతే కొంత బంగారాన్నో మనకు తెలియదు కానీ క్లియర్ గా వాటిని దొంగిలించడం వలన భయపడి తన యజమాని దగ్గర నుంచి పారిపోయినటువంటి వ్యక్తి. తర్వాత ఈ పారిపోయి తను మరి ఆదినాల్లో చదువుతారా? ఆదినాల్లో మరి చాలా ప్రమాదకరమే. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. 11 చాలు 11 అదే అక్కడ చూసినట్లయితే కనుక ఒక గొప్ప వాక్యాన్ని లేకపోతే ఒక గొప్ప స్టేట్మెంట్ ని మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అంతకుముందు నిష్ప్రయోజనమైన వాడే, పనికి మాలిన వాడే, కానీ ఇప్పుడు నీకు మాత్రమే కాదు నాకు కూడా మరి ఉపయోగకరమైన వాడు, ప్రయోజనకరమైన వాడు అనే మాటని పౌలు ఫిలెమోనుకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో, ఆ ఉత్తరంలో రాస్తా ఉన్నాడు. మరి చూసినట్లయితే కనుక ఈ ఫిలెమోను యొక్క కథ మరి పాత నిబంధన కథలో రూతు యొక్క కథ ఎలా ఒక విమోచన కథగా ఉందో, గొప్ప విమోచనని, దేవుని యొక్క ప్రేమని ఎలా సూచిస్తా ఉందో, అలానే మరి ఒక సౌందర్యవంతమైనటువంటి విమోచన గాథ మరి దేవుని వాక్యంలో ఒనేసిము యొక్క గాథ కూడా విమోచన మెయిన్ గా మరి తన జీవితంలో మనం గొప్పగా చూస్తాం. మరి అయితే ఈ వ్యక్తి పారిపోక ఏం జరిగింది అని అంటే ఆ దినాల్లో దాసుడు యజమానుడిని వదిలి పారిపోవటం అనేదే పెద్ద నేరం. అది కాకుండా దొంగిలించి పారిపోవటం ఇంకా చాలా శిక్షార్హం అన్నమాట. అయితే ఈయన చాలా దూరం పారిపోయాడు, ఎవరికి దొరకకూడదు అని. చాలా దూరం పారిపోయి ఎక్కడ మరి సైనికులకి, లేకపోతే మన వ్యవస్థలో పోలీసులు అనుకోండి, అటువంటి సైనికులకి దొరుకుతాడంటే రోమా పట్టణంలో మరి రోమా సైనికులకి పట్టుబడిపోతాడు. సో తను ఒకటి దాసుడిగా ఉండి పారిపోవడం శిక్షార్హం, 2 దొంగిలించి పారిపోవటం అనేది ఇంకా ఎక్కువ శిక్షార్హం. అయితే ఈయన్ని తీసుకుని వెళ్ళి మరి అరెస్ట్ చేసి రోమాలో దొరికాడు కాబట్టి
రోమా జైల్లో పడేస్తారు. అసలు దేవుని యొక్క సంకల్పాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మనం అనుకుంటాం కదా, మన మీదకి శిక్ష వచ్చింది, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది అనుకుంటాం. ఆ కష్టంలోంచి దేవుడు ఎన్ని విషయాలు చూస్తాడు అంటే, ఒనేసిము యొక్క జీవితమే దానికి ఉదాహరణ. ఈయన ఈయన జైల్లో పడేసినాక, అంటే జైల్లో పెట్టిన తర్వాత అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలుని కలుస్తాడు. మరి పౌలు కూడా అప్పుడు రోమా జైల్లో ఉన్నాడు. అక్కడ రోమా జైల్లో అపోస్తలుడైనటువంటి పౌలుని కలిసినప్పుడు మరి పౌలు యొక్క బోధలు విని, పౌలు ద్వారా వాక్యాన్ని విని, మరి సువార్తను విని తను మరి గొప్ప రూపాంతరం, మరి గొప్ప మార్పు, కన్వర్షన్, మరి క్రీస్తు వైపుకి తిరిగినటువంటి హృదయాన్ని మరి పౌలు భక్తుని యొక్క పరిచర్యలో, మరి వాక్య పరిచర్య ద్వారా ఆయన పొందుకుంటాడు. ఆ గొప్ప రక్షణని ఆ జైల్లో పొందుకుంటాడు. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప రక్షణ ప్రణాళిక, విమోచన ప్రణాళిక. నిజమే, దేవుడు తన దగ్గరికి వచ్చినటువంటి మరి అన్య జాతీయురాలైనటువంటి రూతుని ఎలా గొప్పగా విమోచించి మరి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చాడో, తన ఆ తన వంశావళిలో తల్లిగా ఉంచాడో, అంత గొప్ప విమోచనని మరి ఇక్కడ ఒనేసిము కూడా మరి ఆయన ఇచ్చాడు. ఎంత గొప్ప రక్షణ ప్రణాళిక చూడండి. ఒక వ్యక్తి పారిపోవటం, మరి కొలసీలో దాసుడిగా ఉంటే ఈ వ్యక్తి నశించిపోయేవాడేమో, కానీ పారిపోవడం, కీడులోంచి మరి మేలును కలిగించే దేవుడు మరి ఒనేసిము జీవితంలో మనం చూస్తాం. మరి గొప్ప రూపాంతరం, గొప్ప కన్వర్షన్, తన జీవితాన్ని మార్చివేసినటువంటి ఒక గొప్ప సమయం అది జైలు జీవితం. అంటే అటువంటి కష్టంలోంచి దేవుడు ఎటువంటి మేలుని, వెలకట్టలేనటువంటి మేలుని దేవుడు పుట్టించగలడు అని అనడానికి ఒనేసిము ఒక ఉదాహరణగా ఉన్నాడు. తర్వాత మనం చూసినప్పుడు మరి ఒనేసిము అనే పేరుకి అర్థం ఏంటి అంటే యూస్ఫుల్, అంటే ఉపయోగకరమైనటువంటి వాడు అని. కానీ ఈయన క్రీస్తు ప్రభు తన హృదయంలోనికి చేర్చుకునక ముందు మరి యూజ్లెస్, పనికి మాలినటువంటి వాడు, దొంగిలేటువంటి స్వభావం ఉన్నవాడు, మరి తన యొక్క మాస్టర్కి, తన యజమానుడికి ఎదురు తిరిగేటువంటి స్వభావం ఉన్నవాడు, తన యజమానుడి దగ్గర నుంచి పారిపోయేటువంటి స్వభావం ఉన్నవాడు, మరి నమ్మదగినటువంటి వాడు కాదు, పారిపోయేటువంటి వాడు. కాబట్టి క్రీస్తుకి పూర్వం, క్రీస్తు లేనప్పుడు ఇటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి ఒనేసిము మరి ఎప్పుడైతే మరి క్రీస్తుని నమ్ముకున్నాడో కరెక్ట్ గా ఆపోజిట్ గా వ్యతిరేకమైనటువంటి గుణగణాలను సంపాదించుకున్నాడు. మరి ఆ యొక్క తన పేరులో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యం ఏంటో తన జీవితంలో చూశాడు. ఎంతో ఉపయోగపడదగినటువంటి మరి దాసునిగా తన జీవితాన్ని మరల్చుకున్నాడు, దేవుని చేత మరల్చబడ్డాడు. అంతేకాకుండా మరి నమ్మదగిన వాడుగా, ఎవరైతే దొంగిలించి పారిపోయారో అతనే నమ్మదగిన వాడుగా మరి మార్పును అందటం అనేది తమ జీవితంలో గొప్ప రూపాంతరాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం చూస్తాం. మరి అంతేకాకుండా పౌలు భక్తుడు ఏ లెవెల్కి వెళ్ళాడు అని అంటే, నా కుమారుడు అని పిలిచేటువంటి ఆ పిలుపులోకి మరి ఒనేసిము వెళ్ళాడు. అంటే నా కుమారుడు అని తను పౌలు భక్తుడు రాస్తున్నాడంటే అది ఏం చూపిస్తుంది మనకి అని అంటే, ఎంతో లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి రూపాంతరం ఒనేసిము జీవితంలో ఉంది అనే విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటుంది. మరి అందుకనే పౌలు ఒనేసిముని ఒక లెటర్ రాసి ఫిలోమోనుకి వెనక్కి పంపుతాడు, యజమాని దగ్గరికి పంపుతాడు. ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత, లేకపోతే అక్కడ ఏ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ మరి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత పౌలు మరి తిరిగి ఒనేసిముని ఫిలోమోను దగ్గరికి పంపుతాడు. తన బానిస అయినటువంటి ఒనేసిముని ఫిలోమోను దగ్గరికి పంపుతాడు. అయితే ఒక ఉత్తరాన్ని రాసి ఆ ఉత్తరం కూడా మరి ఆయన చేతికి ఇచ్చి పంపుతాడు. అందులో ఏమి మనవి చేస్తాడు అనంటే, పౌలు క్షమాపణ గురించి మనవి చేస్తాడు, మరి సమాధాన పట్టాన్ని గురించి మాట్లాడతాడు. అంతేకాకుండా సోదర భావం,
గురించి మాట్లాడతాడు. పౌలు యొక్క లెటర్ ఆ ఫిలోమోనుకు రాసినటువంటి ఉత్తరంలో వీటన్నిటి విషయాలని ప్రస్తావిస్తాడు. మరి అంతేకాకుండా ఒనేసిము ఏదైతే మరి అక్కడ పాడు చేశాడో, ఏదైతే మరి ఒనేసిము అప్పు పడ్డాడో వాటిని నేను తిరిగిస్తాను, నేను ఇస్తాను నీకు తిరిగి అనే విషయాన్ని మరి ఫిలోమోనుకు రాస్తాడు. అంతేకాకుండా మరి ఈ ఉత్తరం అంతా కూడా ఒనేసిమును గురించినటువంటి విషయాలన్నీ కూడా విషయాలే ఎక్కువగా ఉన్నాయి. మరి అది ఎంత శక్తివంతమైనటువంటి ఆ దృశ్యాన్ని మనకి కలిగిస్తుందంటే మరి అది కృపాకార్యం, లేకపోతే అది కృపను గురించి, క్షమాపణ గురించి, మరి తిరిగి పునరుద్ధరించబడినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి అది ఒక శక్తివంతమైనటువంటి దృశ్యం. ఆయన లెటరే, ఆయన రాసినటువంటి విషయాలే అటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తాయి ఫిలోమోనుకు రాసినటువంటి ఉత్తరంలో. తర్వాత మనం కనుక చూస్తే కొలసీలు రాసిన పత్రిక 4:9 అంటే మన ముఖ్య పాఠ్య భాగంలో కనుక వస్తే ఒనేసిముని మరి తను నమ్మదగినటువంటి ప్రియమైన సహోదరుడు అనే మాటని పౌలు భక్తుడు మాట్లాడటం మనం చూసినప్పుడు మరి ఆయన జీవితం ఎంత సంపూర్ణంగా మార్చబడిందో మనకు అర్థమవుతా ఉంటది. తర్వాత మరి చరిత్ర పుస్తకాల్లో కనుక మనం చూసినట్లయితే కనుక మరి చరిత్ర పుస్తకాలు తర్వాత ఆయన మరి అంటే ఒనేసిము మరి సంఘ నాయకుడిగా పరిచర్య చేసినట్లుగా మరి మనకి చరిత్ర చెప్తా ఉంది. మరి తన యొక్క పరిచర్యని, మరి దేవుని సేవని తను కొనసాగించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. మరి చూసినట్లయితే కనుక మరి ఒనేసిము జీవితం నుంచి మనం కూడా అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంటి ఆ పాఠాలు అని చూస్తే మరి దేవుని యొక్క కృపకి వెనక మరి ఏ మనిషి కూడా ఉండడు. అంటే దేవుని కృపను పొందుకోలేని వ్యక్తి ఎవరు ఉండరు. దేవుని యొక్క కృప దేనికంటే కూడా అధికమైంది అనే విషయం మనకు అర్థం కావాలి. అంటే దేవుని కృపకు పాత్రులు కాని వాళ్ళు ఎవరు, ఒక మాటలో చెప్పాలి అంటే మరి సువార్త ఎప్పుడైతే వ్యక్తుల దగ్గరికి దేవుని యొక్క సువార్త వెళ్తుందో ఆ సువార్త విరిగిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలను కడపది. బ్రోకెన్ రిలేషన్షిప్ మరి విరిగిపోయినటువంటి సంబంధ బాంధవ్యాలని సువార్త తిరిగి కడపది. మూడవదిగా చూస్తే కనుక మరి నిజమైనటువంటి పశ్చాత్తాపం మరి ఒక గొప్ప బాధ్యతకి మనల్ని నడిపిస్తుంది. అంటే ఆ రూపాంతరపరచబడినటువంటి అనుభవం చేత ఒనేసిము అనేక సంఘాలకి మరి పరిచర్య చేశాడు. సంఘ నాయకుడిగా ఎదిగాడు, సంఘాలను నడిపించేటువంటి వాడిగా ఎదిగాడు. మరి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభులో మరి మన యొక్క ఐడెంటిటీ, మన గుర్తింపు, మనం ఎవరై ఉన్నాము అనే విషయమే రూపాంతరపరచబడుతుంది. నేను దాసున్నా అంటే రాస్తాడు కదా, మరి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, సిద్ధేయుడని లేదు, ఇవన్నీ ఏమి లేవు యేసుక్రీస్తు ప్రభులో. అందరూ మరి వారు అందరూ కూడా, ప్రతి వారు కూడా మరి ఏ రకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నారంటే అది క్రీస్తు ప్రభు యొక్క సంబంధికులు అనే గుర్తింపు కలిగి ఉన్నారు. సో మనం అంతకుముందు ఏమై ఉన్నామైనప్పటికీ సరే మరి మనం క్రీస్తులో మరి రూపాంతరపరచబడినప్పుడు యేసుక్రీస్తులో మనం గుర్తింపును కలిగి ఉన్నాం. అంటే ఆ గుర్తింపు మనల్ని రూపాంతరపరుస్తుంది. క్రీస్తులో మనం గుర్తింపు కలిగి ఉంటే మనల్ని రూపాంతరపరుస్తుంది. కాబట్టి మరి ఒనేసిము జీవితం కూడా గొప్ప విమోచనని మనకి తెలియజేస్తా ఉంటది. మరి ఆ విధమైనటువంటి విషయాలు మనకి ఒనేసిము యొక్క జీవితం మనకు నేర్పిస్తా ఉంటది. మరి అయితే ఏమి మనం
ఆ ఏ రకమైన ఆలోచనని ఈయన యొక్క జీవితంలో తీసుకోవాలి అని అనుకుంటే ఒక్క వచనంలో చెప్పాలి అంటే, దేవుడు పారిపోయేటువంటి దాసుడిని తిరిగి తీసుకొని వస్తాడు, మారుస్తాడు. మరి పారిపోతున్న దాసుని హృదయంలో ఏముంటది? గిల్టీ ఉంటది, అంటే అపరాధ భావం ఉంటది. ఆ అపరాధ భావాన్ని మరి కృపగా మార్చగలడు ఆయన. మరి ఆ సంబంధాలు, తెగిపోయినటువంటి సంబంధాలు, విడిపోయినటువంటి సంబంధాలని ఒక ఉద్దేశంగా మార్చగలడు. నిజమే, ఒనేసిము తిరిగి వచ్చిన తర్వాత కొలస్సీ సంఘంలో మరి నిజమే ఫిలోమోను అతన్ని ఒక సహోదరుడిగా స్వీకరించి సంఘంలో చేర్చుకొని మరి క్రీస్తులో అతనికి వేరొక గుర్తింపు కలిగి ఉన్నటువంటి వ్యక్తిలాగా చూసి మరి తన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. అయితే ఫిలోమోను ముందు నిల్చున్నప్పుడు చాలా అపరాధ భావం ఉండుంటది ఒనేసిముకి. కానీ దేవుని యొక్క కృప దాని నుంచి విమోచిస్తుంది. మరి తన యజమానితో సంబంధాలు తెంచుకొని విడగొట్టుకొని వెళ్ళిపోయినటువంటి ఒనేసిము తిరిగి ఫిలోమోను దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో ఒక ఉద్దేశం కలిగిన వాడుగా వచ్చాడు. తనకు ఒక గురి ఉంది, తనకు ఒక ముందు పక్కన తనకు ఒక బాధ్యత ఉంది. వాటన్నిటిని తీసుకునేట్లుగా సిద్ధపడి మరి తిరిగి ఫిలోమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ ఎవరు చేశారు అంటే దేవుని యొక్క కృప. అందుకన్నా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క సువార్త ఆ విధంగా ఒక వ్యక్తిని మారుస్తుంది. మరి ఆయన కృప కిందకి తీసుకొని వస్తుంది. మరి ఆ స్థితిని మారుస్తుంది, రిలేషన్స్ ని మారుస్తుంది. మనకున్నటువంటి అపరాధ భావాన్ని తీసివేసి హృదయాన్ని కృపతో నింపుతుంది. మరి ఇన్ని రకాలైనటువంటి విషయం ఎవరు చేశారు అంటే తప్పకుండా దేవుడు చేశాడు. దేని ద్వారా అంటే మరి సువార్త ద్వారా. పౌలు విత్తినటువంటి ఆ విత్తనాలు, సువార్త విత్తనాల ద్వారా ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రూపాంతరాలకు సరిపడినటువంటి ఫలితాలు మరి ఒనేసిము జీవితంలో చూస్తా ఉన్నాం. దేవుడు మరి ఆ వ్యక్తి జీవితంలో చూపించినటువంటి గొప్ప విమోచనని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏదైనా చేయగలడు, ఏ విషయాన్నైనా మార్చగలడు అనే విషయాన్ని మనకి అర్థమవుతా ఉంటుంది. దేవుడు ఈ వాక్య భావాన్ని మన అందరికీ ఆశీర్వదించుగాక. రండి.